ఉన్నాం. ఈ సందర్భం లోపల ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎస్పీజీ అయితే ఒక గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి పద్ధతి ఉందో దాని ద్వారా ఈ దేశం ఇంత పెద్ద ఎత్తున మనం విస్తరించుకోగలుగుతా ఉన్నాం. ఆర్థికంగా మనం ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల మరి ఇవన్నీ మననం చేసుకుంటున్నాం అనే మాట మనం చేస్తూ వారు అన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ చట్టం దాంతో పాటుగా ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా పారదర్శకంగా ఆ నిర్ణయం మీద సమాచారం తెలుసుకునేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రపంచంలో ఎవరు కూడా ధైర్యం చేయని విధంగా దాని తర్వాత సరే రాజకీయాల సంబంధం లేదు, రాజకీయాలు దానికి ఏ విధంగా నీరుగార్చులు అనేటువంటి చర్చ ఇప్పుడు అవసరం లేదు. కానీ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకతకు సంబంధించి ఒక పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి ఆ విధంగా మరి ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చడం, అదేవిధంగా భూసేకరణకు సంబంధించి కావచ్చు, లేదా ఫుడ్ ఫర్ యాక్ట్ ఆహార భద్రత కావచ్చు, లేదా జాతీయ ఈ యొక్క 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే మాఫీ అయిన సంగతి కావచ్చు. ఆ విధంగా 1894లో అప్పటి చట్టాలను మార్చి 2013లో భూసేకరణ చట్టం కావచ్చు. ఈ విధంగా చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి చట్టాలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజధాని హైదరాబాద్ సంబంధించినటువంటితో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు ఏ విధంగా సమయస్ఫూర్తి చూపెట్టి హైదరాబాద్తో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు చూపెట్టినటువంటి కావచ్చు. ఆ రోజు మనకు సంబంధించిన మెట్రో రైలు కావచ్చు, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరి ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా ప్రతి హైదరాబాద్ నగరానికి సంబంధించిన అభివృద్ధి విషయం లోపల కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల వారు ఒక్కొక్క గొప్ప విషయం అనేది మాట సందర్భంగా మార్చేస్తూ మరి వ్యూహాత్మక దృక్పథం రాజకీయ ధైర్యం లేకుండా భారతదేశ అపూర్వ సహకారం సాధ్యమయ్యేది కాదు అని మన్మోహన్ సింగ్ గారు లేకుంటే సాధ్యమయ్యేది కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు అన్నారు. అదేవిధంగా భారత తన ప్రముఖ కుమారులు ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్నాయ్ గారు కూడా తెలిపారు. ఈ విధంగా ప్రపంచం మొత్తంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి సంతాపం. 33 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా వివిధ సందర్భాల్లో భారతదేశానికి సంబంధించిన రాజకీయ జీవితాల్లో సేవ చేసినప్పుడు మొన్న కూడా 90 సంవత్సరాల వయసులో కూడా వీల్ చైర్లో వచ్చి కూడా రాజ్యసభలో ఒక సందర్భం అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటేసినటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సభ కావచ్చు, లేదా ఇంకొక సభ కావచ్చు, అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలని ఆనాడు పార్లమెంట్ సభ్యులందరం మరి మాట్లాడే సందర్భం, ఉద్యమించే సందర్భం లోపల అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా వారు మమ్మల్ని పిలిచి అనేక కోర్ కమిటీ అప్పుడు ఉండేటువంటి ఒక 4 సభ్యుల మరి ముఖ్య నాయకులకు సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పట్ల వారు ఒక సానుకూలమైన వైఖరి అవలంబించేవారు. ఆ విధంగా 5 సంవత్సరాలు మేము వారితో కలిసి వారి దగ్గర ఎందుకంటే యువకులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలను నేర్చుకోవడం కాకుండా ప్రజా సమస్యలను ఏ విధంగా మాట్లాడాలి, ప్రజా సమస్యలకు ఏ విధంగా ఇది అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వేదికను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శకత్వం చేసినటువంటి వ్యక్తి అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష వారు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం వంగరకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో కూడా అనేక సందర్భాల్లో సహకారం ఉండేటువంటి వారు ఆశీర్వచనంతో జిల్లాలో కరీంనగర్తో పాటుగా సిరిసిల్లలో 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలిగాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మరి ప్రత్యేకించి నియోజకవర్గమే కాదు తెలంగాణ అభివృద్ధికి కూడా ఆ రోజు పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం కూడా కలిసి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేవారు. సరే జైపాల్ రెడ్డి గారు లేరు మధ్యలో, జైపాల్ రెడ్డి గారు కానీ ఆనాడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ సహచర పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారితో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ చేసినారు. అధ్యక్ష ఏది ఏమైనా దయచేసి ఇలా ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం కొద్దిగా బాధ కలిగించింది. రాజకీయాలకు సంబంధం అంటే ఇలా ఒక మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వర్గం మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తుంది సార్. మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భమైనా కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి పాత్రను వారి యొక్క చొరవ వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే వెంకయ్య నాయుడు గారిని అదేవిధంగా అద్వానీ గారిని బ్రేక్ఫాస్ట్కి పిలిచి ఈ తెలంగాణ బిల్లు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది, రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంటుకు పంపాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి
తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి సంబంధించి రాజకీయాలు ఎన్నెన్నో ఉండొచ్చు. దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దు అనే మాట సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు, లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం అమలు చేసి ఈ దేశ నిర్మాణంలో ఉపయోగించుకుంటున్నటువంటి అంశం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభ ద్వారా వారితోటి 5 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుభవం దృష్టిలో ఉంచుకొని వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ మిగతా సభ్యుల సూచనలన్నీ కూడా పరిగణన